గతంలో ఎన్నడూ లేనంత విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్కు గ్యాస్ కొరత విధించి మరింత అంధకారంలోకి నెట్టవద్దని ముఖ్యమంత్రి కిరణ్ ప్రధానికి మొరపెట్టుకున్నారు. రాష్ట్ర విద్యుత్ ప్లాంట్లకు సరఫరా అవుతున్న గ్యాస్లో కోత విధించి మహారాష్ట్రలోని రత్నగిరి విద్యుత్ కేంద్రానికి దారి మళ్లిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిపై ప్రధాని ఎప్పటిలానే పరిశీలిస్తామని ముక్తసరిగా సమాధానమిచ్చారు. రాష్ట్ర విద్యుత్ ప్లాంట్లకు సరఫరా అయ్యే గ్యాసులో కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయం ఆపాలని ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి సోమవారం సాయంత్రం రాష్ట్రానికి చెందిన 33 మంది కాంగ్రెస్ ఎంపీలు వెంటబెట్టుకుని ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిశారు. జల విద్యుత్ తగ్గిపోయి విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ కు గ్యాస్ తగ్గించడం తీవ్ర ఇబ్బందికరంగా మారిందని ప్రధానికి మొరపెట్టుకున్నారు. రాష్ట్రంలో గ్యాస్ ద్వారా 3,356 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ప్లాంట్లు ఉన్నాయని, వీటికి 75% PLF సామర్థ్యంతో గ్యాస్ సరఫరా చేయాలని 2009లో నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్కు 9.16 MMSC MD గ్యాస్ సరఫరా చేయాల్సి ఉండగా 3.48 MMSC MD మాత్రమే సరఫరా అవుతోంది. అందులోనూ ఇప్పుడు 2 MMSC MD కోత పెట్టారు. దీని కారణంగా 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం మంత్రివర్గ సాధికారిక సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేస్తూ నిర్ణయం తీసుకోవాలని కోరారు. మీరు మహారాష్ట్రకి ఇస్తారో లేదో అది మీ నిర్ణయం, కానీ మా గ్యాస్ రావాల్సిందేది ఆంధ్రప్రదేశ్ పవర్ ప్లాంట్స్ కు మీరు తగ్గికూడదని కోరటం జరిగింది. మరోమారు ఈగాం కలిసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల మేరకు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలో వారు నిర్ణయం తీసుకోవాలి అని మేమందరం కూడా కలిసికట్టుగా కోరటం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికే రోజు 30 నుంచి 35 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పుడు 2 MMSC MD తగ్గిస్తే విద్యుత్ కొరత మరో 10 మిలియన్ యూనిట్లు పెరుగుతుందని వివరించారు. గత 30 ఏళ్లలో ఇంత విద్యుత్ కొరత ఎప్పుడూ లేదని, త్వరలోనే రాష్ట్రానికి మేలు చేస్తారన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాకు ఇప్పుడున్న ఇబ్బందుల్లో ఇదొక పెద్ద ఇబ్బంది అవుతుంది. వానలు సక్రమంగా లేవు కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ ఇబ్బంది, అందుకని పునర్పరిశీలన చేయాలని కోరటం జరిగింది. మాకు పూర్తి నమ్మకం ఉంది, రేపు కానీ ఎల్లుండి కానీ ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారు. ప్రధానితో జరిగిన సమావేశంలో ఎంపీలు VH పొన్నం ప్రభాకర్, నంది ఎల్లయ్య తదితరులు కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని నిస్సాయత వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రధాని కలవడానికి ముందు ముఖ్యమంత్రి బృందం విద్యుత్ మంత్రి వీరప్ప మొయిలీ, మంత్రివర్గ సాధికారిక సమితి చైర్మన్ AK ఆంటోనీని కలిసింది. అంతకుముందు ముఖ్యమంత్రి సోనియాను కలిసి సమస్యను వివరించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలిశారు.